అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు మర్రిపల్లి గూడెంలో నిర్మించిన ఇందిరమ్మ 2BHK ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలను అందజేశారు. సందర్భంగా పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ గృహాలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా 8,71,000 కోట్లు అప్పు చేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. పేదింటి ఆడపిల్లలు పిల్లలు చదువుకునే వాళ్లకు మంచి విద్య ఇవ్వాలని రైతు ఛార్జీలు 40% పెంచాం. కాస్తంటే కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకి కూడా ఉదాహరణకి హుజూరాబాద్ కూడా మంత్రి గారు ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గానికి కూడా 2 విడతల్లో 5,500 ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఒకే దృష్టిలో చూస్తుంది. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కానీ, మంత్రి నియోజకవర్గం కానీ, ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గం కానీ గతంలో కలుపుకొని 8 లక్షలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ 8 లక్షలే ఇప్పించిన ప్రభుత్వం, మీ ఎన్నికలను ఆశీర్వదించిన ప్రభుత్వం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు